తెలంగాణలో కాంగ్రెస్ గులాబీ దళం యుద్ధం మరింత ముదురుతోంది. కేసీఆర్ కాలు బయట పెడితే చాలు రాజకీయ మంటలు పుడుతున్నాయి. కరీంనగర్ పర్యటనలో చేసిన ఆరోపణలకు తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. అసలు తెలంగాణలో సంక్షోభం సృష్టించిందే బీఆర్ఎస్ అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు. అంతేకాదు కేసీఆర్ చేసిన ద్రోహానికి 1000 గజాల గోతిలో పాతి పెట్టాలన్న మంత్రులు ఇలాంటి దోపిడీకి వేరే దేశాల్లో అయితే ఉరిశిక్ష వేస్తారని వ్యాఖ్యానించారు. ప్రతి సాగునీటి ప్రాజెక్టులోనూ కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని ఆరోపించారు. మరి తెలంగాణ కరువు గురించి ఎవరి వాదన నిజం? బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు నమ్మాలా, లేదంటే మంత్రులు చెప్తున్నట్లు బీఆర్ఎస్ చేసిన నిర్వాకం వల్లే పంటలు ఎండిపోతున్నాయా? ఇదే అంశంపై చర్చ. ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు, అలాగే కాంగ్రెస్ నుంచి టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ ఉదయకాంత్ గారు, బీఆర్ఎస్ నుంచి సుశీలారెడ్డి గారు, అలాగే మరో విశ్లేషకులు నర్రా విజయ్ గారు మరి కాసేపు జాయిన్ అవుతారు. వెల్కమ్ టు ఆల్ టు దిస్ ఈవినింగ్ డిబేట్ జెంటిల్మెన్. పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ. ఇది నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉమ్మడి కరీంనగర్ పొలంబాట కార్యక్రమంలో భాగంగా రైతులను పరామర్శించడం, ఎండిపోయిన పొలాలను పరిశీలించడం. లాస్ట్ వీక్ చూసాము, దానికన్నా డోస్ పెరిగింది. పాత కేసీఆర్ మళ్ళీ కనబడుతున్నారు. అదే ఉగ్ర రూపం, అదే భాష. చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసమర్థ చవట పరిపాలన, చవట దద్దమ్ముల పరిపాలన ఇది. నీటి నిర్వహణ సామర్థ్యం లేకపోవటం మూలంగా వచ్చినటువంటి కరువు ఇది. కాంగ్రెస్ వాళ్ళ యొక్క అసమర్థ పాలన. 4 నెలల్లోనే 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి సుభిక్షంగా ఉన్న తెలంగాణని సర్వనాశనం చేశారు. పొలాలన్నీ ఎండిపోయేదడి చేశారు, పంటలన్నీ ఎండిపోయేదడి చేశారు. ఎంత కావాలని చేసింది ఒక కుట్రపూరితమైన ఆలోచన పెట్టుకుని నీటిని వృధాగా వదిలేసి నీటిని రిజర్వాయర్లో నింపకుండా కావాలని పంటలను ఎండబెట్టారు అని చెప్పేసి. ఇది యాక్చువల్గా చాలా తీవ్రమైన ఆరోపణ. అంటే కొత్తగా 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము ఇచ్చామని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పరిపాలనను చేపట్టి సొంత రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పాలు చేసేటట్టు, అందులోనూ వ్యవసాయాన్ని ఆ విధంగా కావాలని చేసినట్లుగా కేసీఆర్ గారు ఆరోపిస్తున్నారు. ఏమంటారు సార్, మీరేమంటారు? ఒకటి ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే, ఫస్ట్ పాయింట్, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ చాలా ఇంటెలిజెంట్ మనిషి రేవంత్ రెడ్డి. అది మనం అందరం ఒప్పుకోవాలి. ఆయన చాలా క్రాఫ్టీ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్. ఆ పవర్ కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారంటే మనం రేవంత్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాలి, తప్పదు. అంత ఇంటెలిజెంట్ మనిషి, ఢిల్లీని మేనేజ్ చేసుకుంటున్నాడు, రాష్ట్రాన్ని మేనేజ్ చేస్తున్నాడు, అని బాగానే ఉన్నాయి. ఆయన బీఆర్ఎస్ ని టార్గెట్ చేసే, బీఆర్ఎస్ నుంచి లీడర్స్ అందరినీ తీసుకొచ్చి పార్టీని బలపరచుకోవటానికి ఓపెన్ గా చేస్తున్నాడు. ఆ పరిస్థితిలో కేసీఆర్ ని రెచ్చగొడతాం కరెక్టా? చాలా పెద్ద పొలిటీషియన్ ఒక విషయం అన్నాడు, నెవిల్ చేంబర్లైన్ అని, లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. అది పడుకున్న వాళ్ళని పడుకొని లేకపోద్దు, నువ్వు లేపితే నీ మీదకి వస్తారు. కేసీఆర్ ని అంత లైట్ గా తీసుకోవటం కరెక్టా? కేసీఆర్ 40 years 43 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు, సర్వైవ్ అవ్వాడు, ముఖ్యమంత్రి చేసాడు, సెంట్రల్ అన్ని చూసేది కదా. సో ఈవేళ అతను తిరిగి అన్ని అంటున్నాడంటే, అయితే నేను పార్లమెంట్ ఎలక్షన్ లో రియాక్షన్ చెప్పలేను, కానీ ఆ కేడర్ కి మళ్ళీ లైఫ్ వస్తుంది. మెయిన్ పాయింట్ నేను క్లుప్తంగా చెప్పాలంటే, ఎస్, రేవంత్ రెడ్డి ఇస్ అ వెరీ గుడ్, క్లెవర్, ఇంటెలిజెంట్ అని చెప్తాను, పాలిటీషియన్, చీఫ్ మినిస్టర్. సెకండ్ పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ఉన్న వీక్నెస్. హలో, వినపడుతుంది సార్. రేవంత్ రెడ్డి. రెండోది ఏంటంటే, కేసీఆర్ గారు రీజనల్ పార్టీ అయిపోయింది, వెళ్ళిపోతుంది, ఓడిపోతారు, ఉండదు అంటూ కరెక్ట్ కాదు. రీజనల్ పార్టీ భారతదేశంలో 1967లో పవర్ వచ్చాక ఇప్పుడు వరకు ఏ రీజనల్ పార్టీ మాయం అయిపోలేదు. కొంచెం విడిపోతారు, డివైడ్ అవుతారు, అక్క చెల్లెలు డబ్బులు అనుకుంటారు, డివైడ్ అవుతారు, కానీ సర్వైవ్ అవుతుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యన టీఆర్ఎస్ కొద్దిగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే సర్వైవ్ అవుతుంది. మళ్ళీ పవర్కి వచ్చే ఛాలెంజ్ కూడా చేస్తుంది, పవర్కి వచ్చే ఛాలెంజ్. ఎందుకంటే ఎక్కడైనా చూడండి, భారతదేశంలో రీజనల్ పార్టీలు ఒకసారి అధికారంలో వచ్చాక అలా బలంగా వెళ్తాయి, బలహీనంగా వెళ్తాయి, వెళ్తాయి, ఉంటాయి. ఆ పార్టీ వెళ్ళిపోతుందని చేయటం వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నంత కాలం అక్కడ ఉంటాడు. మూడో పాయింట్ ఏంటంటే, బీజేపీ
ఏదో బీఆర్ఎస్ ని అటాక్ చేసేస్తే ఆ ఓట్లు వస్తాయి, అది బలంకి వస్తారు, కరెక్ట్ కాదు. బీజేపీ గత 5 సంవత్సరాలు తీవ్రమైన అటాక్ కేసీఆర్ మీద చేసి కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ వచ్చింది. ఇప్పుడు కూడా బీజేపీ ఛాలెంజ్ తయారైందా? వాళ్ళు అంటున్నారు మా మోడీ గారి వల్ల ఓట్లు వేసేస్తారు. నాకు అలా కంఫర్ట్ లేదు, అంత సింపుల్ గా కంఫర్ట్ లేదు. కేసీఆర్ కి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ వరకు వచ్చే 30 రోజుల్లో ఇలా తిరిగి ఆయనకు అవకాశం దొరికింది కాబట్టి విశేషమైన ప్రాపగాండా చేస్తాడు. అవకాశం దొరికింది కాబట్టి తర్వాత అది కాంగ్రెస్ మిత్రుడు ఉన్నాడు. ఒకటే పాయింట్ అంటున్నా, మీరు పరిపాలన అంటే ఆ గ్యారెంటీస్ ఒకటే అనుకున్నారు అంటే కరెక్ట్ కాదు. ఏదో గ్యారెంటీస్ ఇచ్చాం కదా, మీకు బస్సు ఇచ్చాం కదా అంటే కాదు. పరిపాలన అంటే ఇంకా ఎక్కువ, దానికంటే ఎక్కువ. ఆ చారిస్మా డెవలప్ అవ్వాలి, అన్ని డెవలప్ అవ్వాలి. మేము గ్యారెంటీలు ఇచ్చాం కదా, మీకు బస్సు ఇచ్చాం, మీకు డబ్బు ఇస్తున్నాం, మీకు పెన్షన్ ఇస్తున్నాం, మాకు ఓటు ఇచ్చేయండి. అది జరగదు. పాలిటిక్స్ ప్రవర్తన అది కేసీఆర్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అంటే వెంటనే ఏదో విశేషంగా మారిపోతుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి నేను అంటలేదు. అతను సర్వైవ్ అవుతాడు. ఆయన ఫ్యామిలీని కొద్దిగా ఆయన అడ్జస్ట్ చేసుకుని రిఫార్మ్ చేసి పార్టీని రిఫార్మ్ చేస్తే బలంగా కూడా తయారైపోతుంది. అది చేయగలరా, అది వేరే విషయం. సో ఫ్యాక్టర్ ఏమిటంటే తెలంగాణలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ ఉంటారు. రైట్, ఓకే. బీఆర్ఎస్ నుంచి సుశీల రెడ్డి గారు జాయిన్ అయ్యారు. సుశీల గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. రైట్, నిన్న కేసీఆర్ గారు పొలం బాట కార్యక్రమంలో భాగంగా రెండో ఉమ్మడి కరీంనగర్ జిల్లాని సందర్శించి రైతులను పరామర్శించి ఆ ఎండిన పొలాలను కూడా పర్యవేక్షణ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మనకి పాత కేసీఆర్ జ్ఞప్తికి వచ్చారు. అంటే ఆయనకున్నటువంటి సిగ్నేచర్ లాంగ్వేజ్ ఉంది కదా, దద్దమ్మ ప్రభుత్వం, చవట ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, 4 నెలల్లోనే ఆ పాలన ఎలా ఉంటుందో ప్రూవ్ చేసుకున్నారు. ఎక్కువ కాలం కూడా పట్టలేదు. 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గలగల పారిన జరజర పారినటువంటి నీరు పారినటువంటి సందర్భాన్ని ఈ 4 నెలల్లోనే మొత్తం రివర్స్ చేసేశారు. పంట పొలాలను ఎండబెట్టారు. ఒక కుట్రపూరిత ఆలోచన మనసులో పెట్టుకొని వాంటెడ్గా చేశారు అనే తీవ్రమైన ఆరోపణలతో పాటు అవసరమైతే 50,000 మంది రైతుల్ని తీసుకొని తొక్కుకుంటూ అడ్డుపడితే తొక్కుకుంటూ వెళ్ళి మేడిగడ్డ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని రిజర్వాయర్ని ఎలా నింపాలో నేను నింపి చూపిస్తా అని చెప్పేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్గా ఆబ్వియస్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈరోజు మొత్తం తెలంగాణ కాంగ్రెస్ మంత్రులంతా బయటకు వచ్చారు. నువ్వు చేసిన పాలన వల్లనే ఈ పరిస్థితి, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి కరువు కాదు ఇది, నీ పాలన, నువ్వు చేసినటువంటి లాస్ట్ ఇయర్ నీ అసమర్థ పాలన వల్లనే ఈ రకమైన పరిస్థితి వచ్చిందని అంటూనే ఇటువంటి అలాగే ప్రాజెక్టుల విషయంలో మీ అవినీతి వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. మేడిగడ్డ దగ్గర 3 పిల్లర్లే కదా కూలిపోయినాయి అనే ఒక చాలా లైట్ రివిన్లో చెప్పేటటువంటి ఆ పొగరు మాటల వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. కమిషన్ల కక్కుర్తి వల్లనే ఈ రకమైన పరిస్థితి. 95,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు పూర్తి కానటువంటి పరిస్థితి. ఇకపోతే ఇటువంటిదే కనుక వేరే దేశాల్లో జరిగితే ఏంటి ఉరి శిక్షలు కూడా అమలు చేస్తారని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. ఏమంటారు మేడం? వాట్ ఈస్ యువర్ కౌంట్? ఒకటండి, ఈ రోజు వరకు అంటే 4 నెలల వరకు కేసీఆర్ గారు సైలెన్స్ గానే ఉన్నారు. కొత్త ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి 4 నెలల టైం ఇచ్చిండ్రు, మౌనంగానే ఉన్నారు. నిన్న కరీంనగర్, ఇంతకు ముందు నల్గొండకు కూడా పోయింది. ఈ రోజు తెలంగాణలో ఎక్కడికి పోయినా బీడువారిన భూములే, రైతుల ఆర్తనాదాలే. ఈ 10 ఏళ్ల నుంచి ఎందుకు లేదు? ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు తెచ్చిన అదే కరువు అయితే 10 ఏళ్ల నుంచి ఎక్కడికి పోయినా పచ్చని పొలాలతోని పంటలతోని రైతులు సంతోషంగా ఉన్నారనేది పచ్చి నిజము. ఇది అందరూ ఒప్పుకుంటున్న నిజం. తెలంగాణలో ప్రజలందరూ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఇంకొకటి, వాళ్ళు ఒక మేడిగడ్డ సాకుగా చూపెట్టి దాన్ని ఏం చేయకుండా ఇది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నింద మోపాలన్న విధంగా వాళ్ళు చూసుకుంటూ దాన్ని ఒక కృత్రిమంగా తీసుకొచ్చిన కరువు మాత్రమే. అది కూడా ఇది ప్రజలందరూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు. ఇంకొకటి, 50,000 మందితోని కాదు 1,00,000 మందితోని కూడా తీసుకుపోయి చేయించేంత సత్తా, శక్తి కేసీఆర్ గారికి ఉన్నది. ఆయన ఉద్యమ నాయకుడు. ఉద్యమం నుంచి ఉద్యమాలు ఎట్లా చేయాలి, రాజకీయం ఎట్లా చేయాలి, ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి అనేది 10 ఏళ్ల నుంచి దేశంలోనే నంబర్ 1 స్థానానికి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండ్రు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నదనేది, ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉన్నారనేది ఈ రోజు ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన నిజం. ఇంకొకటి, ఈ మాటలకు వస్తే, ఇక్కడ ఎవరు కేసీఆర్ గారి సగం అందులో ఆ వయసులో సగం కూడా లేని వాళ్ళు కూడా ఈ రోజు నోటికి వచ్చినట్టు మాజీ ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టుగా పేగులు మేడ వేసుకుంటాము, తొక్కుతాము, వాళ్ళు చెప్పుతో ఏంది రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొట్టమని ఒక నాయకుడు ఇష్టం వచ్చినట్టు రకాలుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఈ రోజు మాట్లాడరు, వాడక భాషనే మాట్లాడతారట. కేసీఆర్ గారు అంటేనే ఉద్యమ నాయకుడు. నిన్న మా పాత నాయకుడిని చూసినట్టు మేము కూడా అందరం సంతోషపడ్డాము. నిజంగా కూడా ఆ శక్తి, ఆ భరోసా ఈ రోజు బీఆర్ఎస్ అభిమానులకు అందరికి కూడా వెయ్యేను కూడా బలం వచ్చింది నిన్న కేసీఆర్ గారి ప్రెస్ మీట్ తోని. అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అన్నారు, 25 మంది ఎమ్మెల్యేలు, అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు, ఇక లోక్సభ ఎన్నికలు ఇవే లాస్ట్ ఎలక్షన్స్ అవుతాయి, ఒక 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని. వీటన్నిటికీ ఒక్క నిమిషం అలాగే కూతురు కవిత ఏమో ఒక పక్కన అరెస్ట్ అయ్యి ఉంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రోజుకొక ఎమ్మెల్యే ఎంపీ వచ్చేసి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్తోనే కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి, బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారని చెప్పేసి ఆరోపణ. అసలు కేసీఆర్ గారికి ప్రెస్టేషన్ ఉంటే ఓడిపోయింది ఏదో చాలా పెద్ద తేడాతో కాదండి, ఎంత తక్కువ పర్సెంటేజ్ తో ఓడిపోయినరు. ఆయన చేయాలనుకుంటే కేసీఆర్ గారికి ఆ సత్తా కూడా ఉన్నది. మౌనంగా 4 నెలలు అంత కూల్ గా ఉండవలసిన అవసరం కూడా కేసీఆర్ గారికి లేకుండే. నిజంగానే ప్రెస్టేషన్ ఉంటే ఈ 25 మంది, 26 మంది, 30 మంది, 15 మంది ఎమ్మెల్యేలని వాళ్ళు చెప్పుకుంటుండ్రు. ఒకవేళ ఎవరైనా పోయినా కూడా మీరు గమనించండి, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు, మీరు కూడా గమనించాలి, అందరు గమనించాలి. ఇందులో ఎవ్వరు పోయినా ఒక నాయకుడు పోతున్నారు, ఆ నాయకుడితోని కార్యకర్తలు, సెకండ్ క్యాడర్ లీడర్లు ఎక్కడన్నా పోయినట్టు మీకు కనబడుతున్నారా? అది ఫస్ట్. ఎవరికంటే వాళ్ళే పోతున్నారు, కండువాలు కప్పుకున్నారు, వస్తున్నారు. కేసీఆర్ గారు ఒక్కరుగానే వచ్చిండ్రు, ఒక్కరుగానే పార్టీ పెట్టిండ్రు. ఆ కేసీఆర్ గారితో ఇద్దరు లక్షల మంది, కోట్ల మంది నడిచి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. ఈ రోజు 10 ఏళ్ళు సాధించిన తర్వాత, 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపించిన తర్వాత కూడా ఓడిపోయింది కూడా చిన్న పర్సంటేజ్ తోని. ఈ రోజు జరగాల్సిన నష్టం ఏం జరగదు. నష్టం అసలు బీఆర్ఎస్ ఎంతమంది తీసుకొచ్చిన వచ్చిన నాయకులు పోయినా కూడా నష్టం ఏం జరగదండి. బీఆర్ఎస్ చాలా శక్తివంతమైంది. పర్సంటేజ్ తక్కువే కానీ లాస్ట్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే 100+ స్థానాలు సంపాదించినటువంటి పార్టీ 39కి పడిపోవటం అనేది మాత్రం ఒక గమనించదగ్గమైనటువంటి అంశం. మీరు ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, బీజేపీ అబద్ధాల 6 హామీలు ఇచ్చి అబద్ధాలతోని, యూట్యూబ్లతోని అబద్ధ ప్రచారం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈ రోజు వాళ్ళు గెలిచిన గెలిపే గాని వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు అబద్ధాలతో గెలిచిందండి. లేదు, అట్లా అంటాం కూడా కరెక్ట్ కాదు. ప్రజల మ్యాండేట్ ను కూడా అవమానించినట్లు అవుతుంది. ప్రజలు కరెక్టే చేసిండ్రు, వాళ్ళు నమ్మిండ్రండి, ప్రజలు నమ్మిండ్రు, ప్రజలను తప్పనట్లేదు, ప్రజలు నమ్మిండ్రు. ఎనీవే 4 months ఇంకా స్మాల్ పీరియడే కంపారిటివ్లీ. ఇంకా 5 years లో 4 months అనేది చాలా. రైతులందరూ బాధపడుతున్నారు కదండి, అందరు చూస్తున్నారు కదా, మీరు కూడా చూస్తున్నారు కదా. ఓకే రైట్. కాంగ్రెస్ కి సంబంధించిన మన టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ ఉదయకాంత్ గారు ఉన్నారు. ఆయన సమాధానం చెబుతారు మీకు. ఉదయకాంత్ గారు, ఎట్ ది సేమ్ టైం నా సైడ్ నుంచి మిమ్మల్ని క్వశ్చన్, అంటే కేసీఆర్ గారు క్వశ్చన్ చేసినా, హరీష్ రావు గారు క్వశ్చన్ చేసినా, కేటీఆర్ గారు క్వశ్చన్ చేసినా, బీఆర్ఎస్ లీడర్లు ఎవరు క్వశ్చన్ చేసినా కానీ మీరు ఇచ్చినటువంటి హామీల అమలు 100 రోజులలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అలాగే అన్ని హామీలు వారు పదే అంటుంది 420 హామీలని. మరి 420 అంటే 420 హామీలు ఇచ్చారా, లేదంటే 420 అనేది ఒక నానుడిలో వాడతారు కదా 420 బ్యాచ్ అని చెప్పేసి, అట్లా అనేది అది ఒక సెటైర్గా వాడుతున్నారని పక్కన పెడదాం కాసేపు. 1, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు మీ మేనిఫెస్టోలో పెట్టింది, ఎందుకు చేయలేదు ఇప్పటివరకు? అలాగే బోనస్లు ఇవ్వాలి, ప్రతి ఎకరాకు ప్రతి క్వింటాకు 500 రూపాయలు. అలాగే 209 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అదే రోజు దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, ఏం బీగుతున్నారు మీరు, గడ్డి బీగుతున్నారా, లిస్ట్ అడిగితే అని అన్నారు కదా, కానీ లిస్ట్ కూడా ఇచ్చామని చెప్పేసి నన్ను కేసీఆర్ గారు అంటున్నారు. 24 గంటల్లోనే, అడిగిన 24 గంటల్లోనే చీఫ్ సెక్రటరీకి 209 మంది రైతుల ఆత్మహత్యలు ఎవరెవరు చేసుకున్నారు, ఏ సందర్భాలు చేసుకున్నారు లిస్టు పంపించాము. ఒక్కొక్క రైతుకి, ఆత్మహత్య చేసుకున్న రైతుకి 25 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వాలి.
ఒక్కొక్క ఎకరాకి ఎండిపోయిన ఎకరాకి 25,000 రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇవన్నీ డిమాండ్స్. అలాగే రైతులను ఆదుకుంటామని ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలని విస్మరించింది కాబట్టి 4 months పీరియడ్, ఇట్స్ ఎ హనీమూన్ పీరియడ్ ఈజ్ ఓవర్. సో ఫైట్ స్టార్టెడ్. అంటే ఇక నేను రంగంలోకి దిగానని చెప్పేసి కేసీఆర్ గారు నిన్న తన ప్రెస్ మీట్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు. మీరు కౌంటర్లు ఇస్తున్నారు, కానీ మిమ్మల్ని మీరు సమర్థించుకోవాలి కదా. అంటే ఈ కరువుకి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరే బాధ్యత వహించాలి అని చెప్పేసి ఆయన అంటున్నారు. సార్ నమస్తే, మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు సురేష్. హలో సునీల్ గారు. సురేష్ అండి, నా పేరు సురేష్. హలో నమస్కారం సార్. నమస్తే సార్. హలో సార్, వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా సార్? కాబట్టి మీ మొబైల్ సిగ్నల్ కొద్దిగా వీక్ ఉన్నట్టుంది, బట్ యువర్ వాయిస్ కెన్ బి హర్డ్. సార్ థ్యాంక్ యూ అండి. రైట్. ఒకటి మీకు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఓకే. 9.5 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించినారు. ఇటువంటి ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి ఎండాకాలం, వానకాలం, చలికాలం కూడా తెలియని పరిస్థితుల్లో, అంత అమాయక స్థితిలో కేసీఆర్ ఈ రోజు ఉన్నాడంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కి ఆయన యొక్క మతి భ్రమించిందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, వయసు మీద బలపడుతూ ఉంటే అవగుణం కూడా వస్తుంది, అంటే చిన్నపిల్లలు చేస్తారు లెక్క. అది రోజు కేసీఆర్ కు కొంచెం వంట పట్టినట్టున్నది. కేవలం 4 నెలలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 9.5 సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినాడు. ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు పంట నష్టం అని చెప్పేసి నిన్న మీటింగ్ లో మాట్లాడుకుంటూ కొన్ని, అంటే అరాకొరో అక్కడో ఇక్కడో దిగిన ఫోటోలు, రైతులు పంపించిన ఫోటోలు, ఆ ఒక 4-5 ఫోటోలు తీసుకొచ్చేసి మీడియా ప్రజలకు చూపిస్తా ఉన్నాడు. పంటలు ఎండిపోతా ఉన్నాయి, పంట నష్టం అందుతలేదు, అండ్ రైతులు పోతున్నారని చెప్పేసి చిత్రీకరించుకుంటా నిన్న మాట్లాడిన మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది December 3 నాడు. December 3 నుంచి ఈనాటి దాకా కూడా చలికాలంగా కొనసాగుతా ఉన్నది. ఎక్కడ కూడా పంట నష్టం జరిగిన చోట నీళ్ళందరినీ దాఖలాలు ఏమన్నా ఉంటే కనుక అది గత ప్రభుత్వం ఒక వైఫల్యమే అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వంలో ఎండాకాలం పంటలకు నీళ్ళు అందలేదు కాబట్టి ఈ రోజు పంట నష్టం జరిగిందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకోకుండా, అది గమనించకుండా ఏదో బట్టగాల్చి మీదేసే ఒక వ్యవహార శైలి కొనసాగించే విధంగా నిన్న కేసీఆర్ మీటింగ్ మనం చూస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, 9.5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు, ఆ వక్రీకరణ, ఆ నిజంగా చూస్తే, చిన్నపిల్లలు చూస్తే అంటే చెడు మార్గంలోకి నడిచే విధంగా ముఖ్యమంత్రి ఒక సందేశాన్ని ఇచ్చిండు. ఆయన వాక్యాలను మనం మళ్ళొకసారి గుర్తు చేసుకోవడానికి కూడా సిగ్గనిపిస్తా ఉన్నది. అటువంటి పదజాలాలు మార్పితే మంచిది. ఒకవేళ చేత కాకపోతే ప్రతిపక్ష హోదా వహించే శక్తి తనలోకి లేకపోతే ఇంట్లో కూర్చోమని చెప్పండి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సెషన్స్ మొదలైన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉండి మాట్లాడాల్సిన వ్యక్తి నా తొలగిందని చెప్పేసి ఒక సాకుతోని ఇంట్లో పడుకొని ఉన్నాడు. ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఏవైతున్నాయో అది అసెంబ్లీలో మాట్లాడాల్సింది, అది మాట్లాడకుండా ఈనాడు కరీంనగర్ లో ఒక సభ పెట్టి మాట్లాడినాడు. ఇన్నాళ్ళు కూడా ఏ ఒక్కరిని కలవని ముఖ్యమంత్రి, అంటే గడిచిన మాజీ ముఖ్యమంత్రి, నాటి ముఖ్యమంత్రి, నేటి మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు, మంత్రులకు సైతం కూడా అపాయింట్మెంట్ ఇయ్యని మంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల కష్టాలు తెలుసుకుంటా ఉన్నాడంటే ఏ స్థాయికి బీఆర్ఎస్ పార్టీ దిగజారిపోయింది. వారి యొక్క ఉదయకాంత్ గారు, ఒకటి మీరే అన్నారు కదా 4 నెలలు అయిందని. వాళ్ళు కూడా అదే అంటున్నారు, మేము టైం ఇవ్వాలి కాబట్టి 4 నెలలు వెయిట్ చేసాము అని చెప్పేసి. రెండోది, ఆయన వయసు కూడా గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు మీరు తుంటి ఎముక సాకు అనకండి, అది నిజంగానే జరిగింది. హాస్పిటల్కి మీ ముఖ్యమంత్రి గారే వెళ్ళి పరామర్శించారు.
తమ్ముడే ప్యాకెట్ పరామర్శలే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ విమర్శలే అదే తప్పేం కాదు. అది రేవంత్ రెడ్డి గారు విమర్శించినా, నిన్న కేసీఆర్ గారు విమర్శించినా వారి పాత్ర వాళ్ళు పోషించాల్సిందే. ముఖ్యమంత్రిగా వాళ్ళు ప్రభుత్వం తరపున, విపక్షంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన. ప్రజలకు గనక సమస్య ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా పార్టీలతో సంబంధం లేకుండా ఎక్కడైనా కానీ ప్రజల వాయిస్ని వినిపించడంలో తప్పు లేదు. రైతులకు ఈరోజు సమస్యలో ఉన్నారని మీరే ఒప్పుకుంటున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల మూలంగానో లేదా కారణం ఏదైనా కానీ ప్రస్తుతం అయితే కనుక కరువు పరిస్థితులు నెలకొన్నాయని మీరు కూడా ఒప్పుకుంటున్న సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఆయన క్షేత్రస్థాయిలో కోలుకున్న తర్వాత ఆన్ ఫీల్డ్ వెళ్ళి క్షేత్రస్థాయిలో మాట్లాడుతున్నారు. మీరు దాన్ని సహేతుకంగా తీసుకొని దానికి సహేతుకంగా కౌంటర్లు ఇవ్వండి, అంతే తప్ప ఇప్పుడేమో అసెంబ్లీ సెషన్ లేదు కదా. అసెంబ్లీ సెషన్కి రాకపోవడానికి కారణం ఆయన అనారోగ్యం కారణం అని ఆయన క్లియర్గా చెప్పారు. అది అప్పుడే ఆయనకి సర్జరీ జరిగిన వెంటనే ఏమి మళ్ళా చెంగులు లేచి వచ్చారు. అందులో ఆయన వయస్సు, ఆయన యొక్క శారీరక దృఢత్వం అన్నింటిని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి, ఆయన వయసుకైనా ఇవ్వాలి. అంతవరకు మీకు చెప్పాలి. రైట్. ముమ్మటికి మేము మా మాజీ ముఖ్యమంత్రికి మేము ఖచ్చితంగా మేము గౌరవిస్తాము. కాకపోతే జరిగిన ఒక విషయాన్ని నేను మీ దృష్టిలో పెట్టాల్సిన అవసరం ఈ రోజు ఏర్పడింది. కాబట్టి ప్రతిపక్ష హోదా వహించకుండా అసెంబ్లీకి రాకుండా తన కారణాలతో, తన వ్యక్తిగత కారణాలు, ఇంకా మీరు ఆయనకు అంతా వత్తాసు పలుకుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని కూడా నేను డిస్ప్యూట్ నేనే వత్తాసు పలకట్లేదు. అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ రిప్రజెంటేటివ్ ఉన్నారు. ఆవిడ మాట్లాడగలరు. నేనేమంటున్నానంటే యాజ్ ఏ మోడరేటర్ గా నేను బీఆర్ఎస్ వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తాను కూడా త్రూ అవుట్ ది డిబేట్. యూ కెన్ సీ ఇట్ అండ్ యూ విల్ చేంజ్ యువర్ ఒపీనియన్ ఆఫ్టర్వర్డ్స్. నో ప్రాబ్లం, నో డౌట్ అబౌట్ ఇట్. నా పాయింట్ ఏంటంటే అప్పుడు ఎలక్షన్ అసెంబ్లీ సెషన్ జరుగుతున్న టైంలో పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అసెంబ్లీ సెషన్ స్పెషల్ సెషన్ కాల్ఫర్ చేయండి, ఇప్పుడు ఎలక్షన్స్ కుదరదు. కానీ ఇప్పుడు 4 నెలల తర్వాత ఈ రోజు ప్రజలు గుర్తుకొచ్చినారు కేసీఆర్ కు. కనీసం ఎప్పుడైనా ప్రజలు గుర్తుకొచ్చినారు, మాకు సంతోషమే. కాకపోతే ఏంటంటే 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన తర్వాత ఒక ఇర్రిపేరబుల్ డ్యామేజ్ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి చేసిన కేసీఆర్ ఇది కనీసం మేము ఎంత పోరాటించినా కూడా ఇది రిపేర్ కాని పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో కూర్చేసి మాకు అందజేయడం జరిగింది. ఈ రోజు మా కాడ తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసి ఇవ్వడం లేదని కాదు. కాంగ్రెస్ పార్టీ ఫండ్లకి వెళ్ళిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆయన ఆస్తుల జేబుకి వెళ్ళిస్తలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో, తెలంగాణ రాష్ట్ర వనరుల నుంచి పరిస్థితి ఈ రోజు మా వాగ్దానాలు ఏవైతున్నాయో అందులో నుంచి పడుతున్నాయి. ఏం మా కొత్త డబ్బేం కాదు ఇది. అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం 2014 ఇచ్చిన పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ముఖ్యమంత్రి ఏ పరిస్థితులు అప్పచెప్తున్నాడు అనేది బట్టి ఈ రోజు మేము చేసిన వాగ్దానాలు ఏవైతున్నాయో పూర్తి నిర్వర్తించుకోలేని పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉన్న విషయాన్ని గమనించాలి. 4 నెలల్లో మేము చేయలేకపోయినామని అనడానికి గల కారణాలు 9.5 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించిన పాలనకి నిదర్శనము. 4 నెలలు మేము బట్టలు చెప్పుకొని కొట్లాడినా కూడా, లేకపోతే కింద పడి దొరికినా కూడా ఈ రోజు మేము చేసిన వాగ్దానాలు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఏర్పడ్డదంటే ఆనాడు కేసీఆర్ పరిపాలించిన పాలనే అన్న విషయాన్ని ఈ రోజు కేసీఆర్ గమనించి కళ్ళు తెలుసుకుంటే బాగుంటుందన్న విషయాన్ని మీ యొక్క మీడియా ఛానల్ ద్వారా నేను మన మాజీ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తాను. ఓకే, ఉదయకాంత్ గారు వస్తాను. నర్రా విజయ్ గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు ద డిబేట్ అండి. చూశారు కదా, నిన్న కేసీఆర్ గారు ఈ పొలంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా నుంచి మీడియాతో మాట్లాడటం చాలా పరుష పదజాలము, అసమర్థ నీటి నిర్వహణ సామర్థ్యం అని చెప్పేసి ఆయన, మీరు అవన్నీ వినే ఉంటారు, నేను మళ్ళీ రీఇటరేట్ చేయను. దానికి ఈరోజు ఆబ్వియస్గా కాంగ్రెస్ నుంచి మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. కొన్నేమో రీజనబుల్గా ఉన్నాయి, కొన్నేమో ఇప్పుడు దొంగ పాస్పోర్ట్ల ద్వారా మేమేం రాజకీయాలు చేయలేదు, ఇవన్నీ కూడా వేగ్ అండ్ ఏదో పాసింగ్ కామెంట్స్ లాగా ఉంటాయి. అలా కాకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడితే ఓకే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్టులని నీటితో నింపడం ఆయన చెప్తున్నట్లుగా అసాధ్యం.
అది కేసీఆర్ గారు గత ప్రభుత్వ హయాంలో ఆయన చేసిన నిర్వాహకం ఫలితమే ఈరోజు అనుభవిస్తున్నాం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రెండో పాయింట్ ఏంటంటే వర్షాభావ పరిస్థితులు లాస్ట్ ఇయర్ ఉన్నది, అది ఆ విషయం ఆయనకి తెలిసి కూడా ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు అయితే కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి. మూడో పాయింట్ ఏంటంటే రాజకీయపరమైనటువంటి ఆరోపణలు. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ అనేది ఎలక్షన్స్ తర్వాత ఉండదు, ఎందుకంటే రేపు మాపు ఒక 25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, జాయిన్ అవబోతున్నారు. ఇవన్నీ ఆయనకి తెలుసు. అలాగే కవిత ప్రాబ్లం ఇవన్నీ చూసి ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న మాటలు ఆయనకి కూడా తెలుసు ఇవని చెప్పేసి. మీరేమంటారు? చూడండి, ముఖ్యంగా ప్రజల సమస్య తెలంగాణలో ఇప్పుడున్నది రైతుల సమస్య చాలా తీవ్రంగా ఉన్న మాట వాస్తవం. అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. ఇది పరిష్కారం ఎవరు చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి 4 నెలలు 100 రోజులు దాటిపోయింది. ఈ 100 రోజులు డిసెంబర్ నుంచే వీళ్ళు అధికారంలోకి రాగానే వచ్చిన వెంటనే ఫస్ట్ దృష్టి పెట్టాల్సింది వ్యవసాయము, రైతుల కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారము వర్షాభావం ఉంది అనేది ఈజీగా తెలిసిపోతున్నటువంటి అంశం వీళ్ళు చెప్తున్నారు. రియల్ గా వాతావరణ శాఖ చెప్పింది ఏంటంటే మనకు తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలో అదనపు వర్షపాతమే ఎక్కువగా ఉన్నది. దానికి సంబంధించి నీళ్లు లేక కాదు, తెలంగాణలో నీళ్లు లేక ఇబ్బంది కాదు, ఉన్న నీటిని సరైన నిర్వహించలేకపోవడము, నిర్వహించడానికి కావలసిన ప్రణాళిక ఈ 4 నెలల కాలంలో వేయకపోవడము, అదే ప్రధానమైనటువంటి సమస్య. ఉన్నటువంటి నీళ్లు మీరు అన్నట్టేంది, కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ దగ్గర కుంగినటువంటిది అప్పుడు తీశారు, వదిలేదు. అన్నారము సుందిల్ల బ్యారేజీల నీళ్లు ఎందుకు సముద్రంలో కలిపారు? అది కలపాల్సినటువంటి అవసరం లేకుండే. అవి ఈజీగా ఎత్తి ఎల్లంపల్లిలో పోసుకున్నట్లయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఉండకపోతుండే. ఇంకొకటి, దేవాదులకు సంబంధించినటువంటి కింద తుపాకుల గూడెంకి సంబంధించినటువంటి బ్యారేజ్కి అసలు దాని సమస్య లేదు. ఈ నీళ్ళని అక్కడే సముద్రంలో కదా, అక్కడ ఉన్న నీళ్ళు ఎందుకు ఎత్తిపోయలే? అక్కడ నీళ్లు పెట్టుకోవచ్చు, ఆ నుంచి ఎత్తిపోసుకొని దేవాదుల పరివాహక ఎత్తిపోతల ద్వారా అక్కడ పంటలు ఎండకుండా చూడొచ్చు. ఈ పని చేయలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 4 నెలల కాలంలో. ఇక కృష్ణా పరివాహక ప్రాంతంలో నాగార్జున సాగర్ లో ప్రస్తుతము 513 అడుగుల వద్ద నీళ్లున్నాయి. మనకు గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ నీళ్లు లేనటువంటి ఒక 2-3 సంవత్సరాల కాలంలో నీళ్లు ఇదే పరిస్థితి ఉండే. ఈ పరిస్థితి ఉంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వము 508 అడుగులకు నీళ్లు పోయినా కానీ పంటలు ఎండకుండా నీళ్లు ఇచ్చింది. ఎందుకు ఇవ్వగలిగింది మన ప్రభుత్వం? అప్పుడు 508 అడుగులు ఉన్న దగ్గర నీళ్లు ఇవ్వగలిగినటువంటి ప్రభుత్వము ఇప్పుడు 513 అడుగులు ఉంటే నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతుంది? నల్గొండ జిల్లాలో ఎందుకు పంటలు ఎండబెట్టడం జరిగింది? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. మీరు ఇక చూడాల్సినటువంటిది పాలేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నిన్న మన గొడవ కేసీఆర్ పర్యటన తర్వాత గాయత్రి పంప్ హౌస్ ఆన్ చేసి నీళ్లు విడుదల చేస్తున్నారు. అదే తుంగతుర్తి వరకు నీళ్లు పోతున్నాయి. గతంలో ఏంది పాలేరు, కృష్ణాలో పాలేరులో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగము వాళ్ళంతా వాళ్ళే గేట్లు పట్టుకొని నీళ్లు తీసేసుకున్నారు. పంట పొలానికి 2 తడులకు వాళ్ళే ప్రభుత్వ అనుమతి తీసుకోలే, ప్రభుత్వ అనుమతి ఇయ్యలే, రైతులే పోయి గేట్లు ఓపెన్ చేసేసుకొని బలవంతంగా తీసేసుకున్నారు. అందులో నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు అయిపోయినాయి, తాగునీటి అవసరాలకు అని చెప్పి కావాలని కేవలం ఓన్లీ ఖమ్మం జిల్లా పాలేరు నింపడానికి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వదిలేదు. మరి ఈ నీళ్లు వదిలే విషయమే ఒక 15 రోజులు, ఒక 20 రోజుల ముందు నీళ్లు కనుక వదిలినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా రైతాంగానికి, ఖమ్మం జిల్లా రైతాంగానికి ఇబ్బందికరమైనటువంటిది లేదు. ఎందుకు లేదు? వీళ్ళు ఆలోచిస్తున్న ప్రభుత్వము, రైతాంగము, వ్యవసాయ యాంగిల్లో వీళ్ళ ఆలోచన విధానము లేదు. ప్లస్ కేఆర్ఎంబికి ప్రాజెక్ట్ అప్పగించడం. నాగార్జున సాగర్ ఏమైంది? కేఆర్ఎంబికి అప్పగించారు. కేఆర్ఎంబికి అప్పగించడం కానీ ఆంధ్ర ప్రభుత్వం నీళ్లు తీసుకుపోయింది. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం నీళ్లు తీసుకుపోయింది, తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తీసుకోలేకపోయింది. ఆంధ్ర ప్రభుత్వం తీసుకుపోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు, నేను కుప్పంకు కృష్ణా నీళ్ళు ఇచ్చినండి అని ఎలక్షన్ ప్రచారంలో చెప్పుకుంటున్నాడు. కుప్పం దాకా తీసుకుపోయినారు. వీళ్ళు కనీసం మన నల్గొండ ఖమ్మం కూడా తెలంగాణకి ఇవ్వలేనటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంకు ఉంది. ఎందుకు? కేఆర్ఎంబికి భయపడరా? కేఆర్ఎంబికి జగన్ భయపడలే, మోడీని బడే బాయ్ అనలేదు. ఎందుకు? ఆయన ఫ్రెండ్షిప్ ఉందో ఇంకేది ఉందో కేఆర్ఎంబి నుంచి ఇచ్చేసారు. మరి ఈయన బడే బాయ్ అన్నాడు, మరి భయపడ్డా?
మరి ఎందుకు కేఆర్ఎంని ఎదిరించి? గతంలో ఏమైందంటే కరెంట్ ఉత్పత్తి పేరుతో కరెంట్ ఉత్పత్తి చేసేది, ఇట్లా ఇబ్బంది ఉంటే కంప్లైంట్ చేసింది ఆంధ్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మీద కంప్లైంట్ చేసింది. మా నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయండి, నీళ్ళని సముద్రంలో కలుస్తున్నాయి, ఈ సమస్య ఎట్లా తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకుంటుంది నీళ్లు అన్ని అని కేంద్రానికి కంప్లైంట్ చేసింది. అయినప్పుడున్న ప్రభుత్వం ఇల్లే మాకు రైతులు ఇది శ్రీశైలం ఉన్నది కరెంట్ ఉత్పత్తి చేయడానికే, తక్కువ నీళ్లున్నా కరెంట్ ఉత్పత్తి చేసింది, నాగార్జున సాగర్ లో తక్కువ నీళ్లున్నా కరెంట్ ఉత్పత్తి చేసింది, రైతాంగానికి నీళ్లు వదిలింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం. వీళ్ళు కరెంట్ ఉత్పత్తి చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. మొత్తం కేఆర్ఎంకి అప్పగించి చేతులు కూర్చున్నారు. బలవంతంగా చేయొచ్చు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ప్రభుత్వం ఇల్లే. సముద్రంలో కలవని మాకు సంబంధం లేదు, మా రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం. మీరు కూడా బీఆర్ఎస్ లీడర్ బీఆర్ఎస్ నాయకుడితో ఏకీభవిస్తూ ఇది అసమర్థ నీటి నిర్వహణ అనే దాన్ని మీరు కూడా కోట్ చేస్తున్నారు. కాబట్టి ఐ విల్ గో టు సుశీల్ రెడ్డి గారు స్ట్రైట్ అవే. సుశీల గారు, కానీ దానికి కాంగ్రెస్ నాయకులు కానీ మినిస్టర్స్ కానీ ఈరోజు క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, ఈవెన్ ఇందాక నర్రా విజయ్ గారు కూడా చెప్పిన దానికి మీ ఇద్దరికి ఇది నా క్వశ్చన్. గత ప్రభుత్వ హయాంలో ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకెళ్ళనటువంటి నీటిని ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టారు కృష్ణా జలాలు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎవరి వాదన నమ్మాలి ఇప్పుడు మేము? కృష్ణా జలాలను ఎవరు కట్టబెట్టిండ్రు, ఎవరు సంతకం పెట్టిండ్రు అనేది మొన్న అసెంబ్లీ సెక్షన్ లో మొత్తం అందరికి అర్థమయ్యేటట్టు వాదనలు జరిగినాయండి. అది ఎవరు తప్పు, ఎవరు తీసుకుపోయినరు, ఎవరు సంతకాలు పెట్టిండ్రు, సాక్ష్యాలతో సహా హరీష్ రావు గారు చెప్పిండ్రు, అందరు విన్నారు. అది ఎవరు తప్పిదము? ఇప్పుడు వీళ్ళు ప్రధానమంత్రిని పట్టుకొని బడే బాయ్ అంటారు, కృష్ణా జలాల గురించి వీళ్ళే పోతారు సంతకాలు. నేననేది కానీ కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ, కానీ నేననేది ఈ మధ్య కేఆర్ఎంబి సంబంధించిన సమస్య గురించి కాదు. గత 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధంతో ఆ రకమైన ఫ్రెండ్షిప్కి కృష్ణా జలాలు ఎక్కువ శాతం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కన్నా కూడా ఎక్కువ ఏపీ తరలించుకుపోతున్న పరిస్థితికి కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ కాదనలేదు, ఆ దోచిపెట్టాడని చెప్పేసి వాళ్ళ వాదన. తోసిపెట్టారు అనేది వాళ్ళు వాదించే వాదన మాత్రమే, కానీ అది సాక్ష్యం అట్లాంటిది ఏం లేదు కదండి. సాక్ష్యాలు ఎక్కడున్నాయి? తోడి పెట్టిండు అనడానికి సాక్ష్యం ఎక్కడుంది? ఎవరైనా చెప్పిండ్రా? ఎవరైనా చూపెట్టిండ్రా సాక్ష్యం? అసెంబ్లీకి వచ్చింటే మీ లీడర్ అసెంబ్లీకి వచ్చింటే చూపించేవాళ్ళం అని చెప్పేసి అంటున్నారు. అసెంబ్లీకి రావద్దని రాలేదండి. ఇంతకు ముందు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు కూడా వాదించడం ఏంటంటే అసెంబ్లీకి రావడానికి చేత కాలేదు, కానీ నల్గొండకు పోయిండ్రు, కరీంనగర్ పోయిండ్రు అనేది అందరూ చూసి వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా హాస్పిటల్కి పోయి చూసి వచ్చిండ్రు. అక్కడ అప్పుడు పరిస్థితి కూడా బాగలేదు, ఆరోగ్యం కూడా బాగలేదు, ఆయన రాలేకపోయిండ్రు. ఇప్పుడు రైతుల గోస చూడలేక నల్గొండకు పోయిండ్రు, కరీంనగర్ పోయిండ్రు. ఆయన మాట్లాడుతా అంటే అప్పుడు చేత కాలేదు, ఇప్పుడు చేతనైందని ఇష్టం వచ్చిన రీతిలో వయసుకు గౌరవం ఇవ్వకుండా కనీసం 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారన్న సోయి లేకుండా, ఒక ఉద్యమం ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పెద్ద ఆయన లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఈ రోజు అంటే, ఈ రోజు తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పార్లమెంటు ఎలక్షన్లలో కానీ వచ్చే రోజులలో కానీ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే టైం కూడా దగ్గరలోనే ఉన్నదని నేను అనుకుంటున్నాను. రైట్. ఉదయకాంత్ గారు ఒకటి ఇప్పుడు మేడం అంటున్నట్లుగానే మీరు ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ గోస అయితే తెలంగాణ రాకముందు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అదే సమస్యలు కనబడుతున్నాయి. ట్యాంకర్ల చప్పుళ్ళు, బిందెల చప్పుళ్ళు, అలాగే మోటార్లు కాలిపోవటం, అవే బాధలు, అవే గోస అని చెప్పేసి కేసీఆర్ గారు ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. మీరు కూడా కరువు ఉందని ఒప్పుకుంటున్నారు. ఉన్న ప్రభుత్వంలో ఉన్నది మీరే ప్రస్తుతం. ఇప్పుడు ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళదే. మొన్నటి వరకు ఎవరున్నారు అనేది రైట్ డిస్కషన్ ఉంటుంది, కానీ సమస్య పరిష్కారం అయితే ఎవరు చేయాలి? సార్, మీరు సైంటిఫిక్ గా ఒక విషయాన్ని మీరు ఆలోచించండి, గుండెల మీద చేసుకొని మీరు సమాధానం చెప్పండి. 4 నెలల్లో జరగబోయే అద్భుతాలను గడిచిన 9.5 సంవత్సరాల నుంచి గడిచిన ప్రభుత్వంలో జరిగిన ఒక హిస్టరీ మనం ఒకసారి చూసుకుంటే, కేవలం ఈ 4 నెలల ఇంపాక్ట్ ఏదైతే ఉందో ప్రజల మీద పడుతున్న దానికి గల కారణాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పాలన అంటారా,
లేకపోతే గడిచిన 9.5 సంవత్సరాల పరిపాలనలో ఉన్న కేసీఆర్ ఒక వైఫల్యం అంటారన్నది ఒకసారి మీరు ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ అడ్డుపడుతున్నాను కాబట్టి నేను ఎవరికి ఫేవర్ చేస్తున్నాను కాదు, నేను వాళ్ళు కోట్ చేసిందే కోట్ చేస్తున్నా. మళ్ళా నిన్న మాట్లాడుతూ నేను మొదటిసారి పొలం పాట పోయిన వారం ఉమ్మడి సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తుండగానే నేను జనాల మధ్యలో ఉండి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సందర్భంలోనే అప్పుడు మరి ఇవే ప్రాజెక్టులకి నీరు ఎలా వదిలారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. అప్పుడు సాధ్యపడింది, అంతకు ముందెందుకు సాధ్యపడలేదు? వారి యొక్క వైఫల్యాన్ని ఈ రోజు చెప్తున్నాను కదా, వారి వైఫల్యాన్ని ఈనాడు వెలికి వచ్చింది కాబట్టి, ఇది ప్రభుత్వం ఇప్పుడు పరిపాలిస్తుంది కాబట్టి దీని మీద బట్టగాల్చి వేయడం తప్ప మరొకటి కాదన్న విషయాన్ని ఈ రోజు ప్రజానికి గమనించాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాడు. హలో, వినపడుతుంది సార్, కంటిన్యూ యూ కెన్ కంటిన్యూ సార్. సార్ వినపడుతుంది కదా సార్? హలో, వినపడుతుంది సార్, యూ కెన్ కంటిన్యూ. సార్ ఏమంటున్నారంటే గడిచిన ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఈ రోజు పట్టగాల్చి మీదేసే వ్యవహారమే తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తాను. రైట్, ఓకే. పుల్లారావు గారు, మీరు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వాదనలు విన్నారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఇప్పుడు ఈ కరువు సమస్య నుంచి బయటపడటం. ఇక ఆరోపణలు ప్రత్యారోపణలు, గత 9.5 సంవత్సరాల్లో ఏం చేశారు, లేకపోతే ఈ 4 నెలలు మీరు ఏం చేశారు, ఓకే, ఎప్పుడు నడుస్తూ ఉంటే ఈ డిబేటబుల్. తర్వాత అసలు ముందు ఈ సమస్యకి అసలు వీళ్ళు వాదనలో ఎంతవరకు కరెక్ట్ ఉంది, దీనికి పరిష్కారం ఏంటి, ఎవరు నమ్మాలి? గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి బాధ్యత, అది తప్పదు. మేము 10 సంవత్సరాలు ఏం చేసావు, ఇది చేయటం అది కరెక్ట్ కాదు అనుకుంటున్నా. నేను స్టార్టింగ్ లో రేవంత్ రెడ్డి గారు చాలా ఇంటెలిజెంట్ ముఖ్యమంత్రి అని నేను చెప్పాను, మీరందరూ విన్నారు కదా. అది ఆయన ఏం తక్కువ చెప్పట్లేదు, కానీ పరిపాలన మీద ఆయన అటెన్షన్ తగ్గిపోయిందా? ఈ డిబేట్లు ఇవాళ నాకు పార్టిసిపేట్ చేసిన ఆపర్చునిటీతో చెప్తున్నా, ఆయన పరిపాలన మీద ఏమన్నా తక్కువ అటెన్షన్ ఇస్తున్నారా, పాలిటిక్స్ మీద ఎక్కువ ఇస్తున్నారా, మంత్రులు ఫెయిల్ అవుతున్నారా, మంత్రులు కంట్రోల్ చేయలేకపోతున్నారా, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే కేసీఆర్ నేను ఇందాక చెప్పి ఎక్కడికి వెళ్ళాడు అక్కడే ఉంటాడు. ప్రాంతీయ పార్టీలు అయిపోయినాయి నేను పంపించేస్తున్నాం, అది జరగదు. 3వ పాయింట్ మీరు చెప్పింది నేను పూర్తిగా అగ్రీ చేసేది ఏంటంటే, ఆ సీనియర్ మ్యాన్ ని అలాగా అబ్యూస్ చేయటం మంచిది కాదేమో. తెలంగాణకి కేసీఆర్ మొదల చాలా పెద్ద ముఖ్యమంత్రులు పివి నరసింహారావు, వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారు, ఈయన కూడా స్థాయికి వచ్చిన వ్యక్తి కేసీఆర్. అందువల్ల ఆయనకి మర్యాద ఇచ్చి పరిపాలన మీద అటెన్షన్ చేయటం బెటర్ ఏమో. రేవంత్ రెడ్డి గారు ఎక్కువ పాలిటిక్స్ అయిపోయింది ఈవేళ తెలంగాణలో. అక్కడ ఉమాకాంత్ గారు ఎన్ని మీటింగ్లు పెడుతున్నారు. మీకు నేను అడ్డం పడుతున్నాను అనుకోకండి, ఇప్పుడు దానికి కూడా ఒక కారణం ఉంది. అసలు సరే పాలిటిక్స్ గురించి మాట్లాడారు కాబట్టి, ఏది చేరికలే ఎట్లా ఇవన్నీ పాలిటిక్స్ కిందే వస్తాయి కాబట్టి, అసలు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4వ రోజే కేటీఆర్ స్థాయిలో, కేటీఆర్ లాంటి వ్యక్తులే, కేటీఆరే మాట్లాడారు, కేటీఆర్ గారే అన్నారు ఎంతో కాలం ఈ ప్రభుత్వం ఉండదు, రేవంత్ రెడ్డి మరో ఏకనాథ్ షిండే అవుతాడు, అక్కడేమో రాహుల్ గాంధీనేమో చోరువాలే అంటుంటే ఈయనేమో బడేబాయ్ అంటున్నాడు, చట్టపట్టాలు ఇసుకు తిరుగుతున్నారు బీజేపీతో. ఇది లోక్సభ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వస్తారు. మరి ఇది ఎంతవరకు సమంజసం సార్? 5 సంవత్సరాలకి తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చిన 5వ రోజే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మరి మేము కాము కూర్చుంటామా? మేము రాజకీయాలు చేస్తామన్నారు, అందుకని వచ్చే వాళ్ళు రాణిస్తున్నాం అంటున్నారు. తప్పే ఉంది? అది తప్పేం లేదు. మీ సబ్స్టెన్స్ లో తప్పు లేదు, మీ స్టైల్లో తప్పు ఉన్నదంటున్నా. స్టైల్ అంటే అతను అంటాడు కేటీఆర్ అవుతాడు, వాళ్ళకి ఆ స్వతంత్రం వచ్చింది 20 సంవత్సరాలు బట్టి. ఆ స్వతంత్రం వచ్చి వాళ్ళకి కొన్ని విషయాలు చేస్తున్నా, తప్పు చేశారు కాబట్టి ఓడిపోయారు, లేకపోతే వాళ్ళు దిప్పడం కష్టం. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి చాలా మంచి అవకాశం, లైఫ్ టైంలో వస్తుందని ఎవరు అనుకోలేదు. అలాంటి ఛాన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా వద్దా, వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలా వద్దా? కేటీఆర్ గారు అన్నారు
అది నేను తిరిగి తింటే ఎలాగా? మీరు తిట్టారు, మనం అధికారంలో ఉన్నాం, మనకంతా మన చేతిలో ఉన్నది, 5 years టైం ఉన్నది, సైకలాజికల్ గా దెబ్బ కొట్టాలి. ఆయన తిట్టాడు, నేను తిట్టానంటే కేసీఆర్కి అడ్వాంటేజ్ కదా. ఈవేళ ఈ చిన్న క్రైసిస్ రాగానే ఎంత అడ్వాంటేజ్ తీసుకున్నారు ఆయన. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి నేను చెప్పేది కూడా ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ఎక్కువ ఫోకస్ నేషనల్ పాలిటిక్స్ మీద ఆ పార్టీ పెట్టేస్తుంది. ఆయన కేపబుల్ మ్యాన్ ఆయన. ఆ భూపేష్ బొగేల్ ఛత్తీస్గఢ్ లో ఎటు ఓడిపోయాడు, ఎక్కువ నేషనల్ పాలిటిక్స్ కి తిరిగాడు కాబట్టి పోయాడు. అది రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త పడితే బాగుంటుందేమో అనుకుంటున్నా. కాదండి చాలా బాగా చేస్తారంటే సరే, ఇది కనపడుతుంది కదా. కొంచెం అడ్మినిస్ట్రేషన్ లో ల్యాప్సెస్ వస్తున్నాయా, ఈ ప్లాన్ చేసుకోలేకపోతున్నారా? ఊరికి అది ఆలోచించుకోవాలి. నాకు కొంచెం ఆయన మరీ స్వతంత్రం మంత్రులకు ఇచ్చాడా, మంత్రులు సరిపడలేదా, అది ఉన్నది. ఆయన ఇంటర్ఫియర్ అవుతున్నది అలా చేస్తారు కదా. సో ఇది కొంచెం ఇది కరెక్ట్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది అంత అవకాశం వచ్చినప్పుడు కేర్ఫుల్ గా ఉండి డీల్ చేస్తే బాగుంటది కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావు కదా. అసలు ఆఫ్టర్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ బ్యూరోక్రసీ ఎలా పనిచేస్తుంది, ఫ్రీడమ్ ఉన్నదా? కేసీఆర్ ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేది ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పడం కాదు, మెల్లిమెల్లిగా ఆ గుసగుసలు వినపడుతున్నాయి. కేసీఆర్ బ్యూరోక్రసీ కేసీఆర్ తో బాగా పనిచేసింది, దీంతో పని చేయట్లేదా, ఈ చేరికల్లో పని, లేకపోతే ఈ పబ్లిక్ మీడియా ఇవన్నీ వస్తున్నాయి. కొంచెం పరిపాలన అనేది డిస్కౌంట్ చేస్తే, గ్యారెంటీగా ఇచ్చామంటే డిఎంకే గవర్నమెంట్ అంటాను, మీకు ఇది ఇచ్చాం అది ఓడిపోతున్నారు. సో అందుకు బెంగాల్ అలాగా. సో ఇది కొంచెం అవకాశం కేర్ఫుల్ గా వాళ్ళు యాక్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ. ఇంత అవకాశం రావడం ఆశ్చర్యం కదా, పవర్ఫుల్ గవర్నమెంట్ వచ్చింది కదా. సో ఇది కొంచెం రివ్యూ చేసుకుంటే బాగుంటుందేమో. కేసీఆర్ అడ్వాంటేజ్ తీసుకుంటారు, కేసీఆర్ కి సీనియారిటీ ఉన్నది. అది ఆయన ఎక్కడికి వెళ్ళడం అంటే అధికారంలోకి వచ్చేస్తాడా, ఎంపీలని గెలుస్తాడా అంటలేదు, ఒక ఫోర్స్ గా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తే మంచిదేమో. ఓకే పుల్లారావు గారు, రైట్. విజయ్ గారు, నరవ విజయ్ గారు, దాంతోపాటుగా ఇక్కడ బీజేపీ రిప్రజెంటేటివ్ లేదు అయినా కానీ ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్తో కూడా కలవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా కేసీఆర్ గారు సడన్గా ఇప్పుడు బయటికి రావడం, ఇదంతా కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడం, జనాల్లో ఇప్పుడు ఇది వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది. కాబట్టి రేపు మాపది డైరెక్ట్ కేసీఆర్ అప్పట్లో ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి ప్రభుత్వం యొక్క పెద్దల అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశమే లేదు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇది అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడమే రాంగ్. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇదంతా టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది. అది కూడా చాలా సర్టెన్ కండిషన్స్లోనే చేయాలి. కాబట్టి ఇట్స్ ఎ సీరియస్ క్రైమ్. దాన్ని కూడా కేటీఆర్ గారు చాలా లైటర్ మీన్లో ఎవరు లంగలు ఏదో దొంగలు లంగలు ఉంటారు, వాళ్ళని ఎవరిలో ఒకళ్ళిద్దరు చేస్తే తప్పే ఉందన్న టైప్లో మాట్లాడారంటే అది ఖచ్చితంగా జరిగిందని ఆయన కూడా అడ్మిట్ చేస్తున్నారు. దాన్ని అంత లైటర్ మీన్లో తీసుకున్నారు కాబట్టి ఇదంతా డైవర్ట్ చేయడానికి రైతుల సమస్యల మీద తీసుకున్న ఒక ఆరోపణ. రెండో పాయింట్, ఈరోజు బీజేపీ ఏకంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీనే రద్దు చేయాలి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అని గవర్నర్కి రిప్రజెంట్ చేశారు. సరే, అది సాధ్యపడుద్ది, అది అంత ఈజీగా అయ్యేది కాదులేండి. కాబట్టి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ నుంచి ఏకకాలంలో వస్తున్నటువంటి, అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ పెద్ద పెద్ద చేపలే దొరుకుతున్న సందర్భంలో దీనికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి. ఒక ప్రాంతీయ తెలంగాణ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీ ఒకటి. రెండు జాతీయ పార్టీలు ఏం చేయాలి? ఒక తెలంగాణ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీని చంపేస్తేనే వాళ్ళకి మనుగడ ఉంటుంది. ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీలకు ఉన్నటువంటి దెబ్బతీయాలంటే ఏం చేయాలి? దేశవ్యాప్తంగా జరుగుతున్నది ఏంది? పార్టీని రద్దు చేయాలని డిమాండ్ పెట్టింది బీజేపీ. నెక్స్ట్ 300 సీట్లు వస్తే దేశంలో జరిగేది అదే. ఏ పార్టీని ఉండనియరు, ఎవరిని ఉండనియనటువంటిది ఒక అధ్యక్షతర పరిపాలన, నియంత పాలనకు వెళ్ళిపోవడం కోసమే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, వాళ్ళు చెప్తున్నటువంటిది. ప్రాంతీయ అస్తిత్వం, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పోరాటం చేసినటువంటి పార్టీగా బీఆర్ఎస్ ఉన్నది. లేదా 100% ఆ పార్టీని అట్లనే గుర్తిస్తారు ప్రజలు, అట్లే గుర్తించినటువంటి అంశం. తమిళనాడు పోతే డిఎంకేని అట్లనే చూస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ ప్రమాదాన్ని నివారించడానికేనా కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా బీజేపీతో వైరం, శత్రుత్వం కంటే కూడా బీజేపీతో కలవటం లేదా బీజేపీతో ఒక రకమైన ఒప్పందం చేసుకుంటమే కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. అందు గురించి మేము పార్టీని వీడి వెళుతున్నాం అని చెప్పేసి దానం నాగేందర్ లాంటి వాళ్ళు, కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు మీడియా ముఖంగా వెరీ రీసెంట్లీ చెప్పారు. పోయే వాళ్ళు ఏ రకమైన రీజన్ అయినా చెప్పొచ్చు.
ఒక పార్టీ ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి వారికి ఇంకో జాతీయ పార్టీతో ఎందుకు మిలాఖత్ అవుతుంది? వాళ్ళు సొంతంగా రావాలని చూస్తారు. ఇటు కాంగ్రెస్ తో గానీ ఇటు బీజేపీతో గానీ ఏ పార్టీతో అయినా మిలాఖత్ అయ్యే అవకాశం పార్టీ అధినాయకత్వానికి ఉండదు. ఎవరు అవసరాల కారణం ఏదైనా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలైతే గనక బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఏదో ఒక తెలియని బంధం ఏదో కనపడుతుందనేదే ఆ నెరేటివ్ని అయితే గనక నమ్మారు. ఆ దాని ఫలితమే ఈ రకమైనటువంటి ఓటమి అనేది పబ్లిక్ డొమైన్లో ఉన్నది. అది ఓటమికి రకరకాల, ఇది ఒక కారణం కాదు, రకరకాల కారణాలు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఓడిపోయి అల్టిమేట్ గా ఇప్పుడు బీఆర్ఎస్ కన్నా కూడా ఇప్పుడు ఈ నెరేటివ్ మనకి నష్టం చేకూరుస్తుందని చెప్పి బీజేపీ ఇప్పుడు గ్రహించి సాధ్యమైనంత వరకు డిస్టెన్స్ చేసుకునే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కిషన్ రెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం అన్నా కానీ గవర్నర్కి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి అనేది ఇంకొక వాదన. వాళ్ళు రాజకీయంగా ఒక రాజకీయ పార్టీ తనకు కావాల్సిన లాభం ఏ రకంగా ఉండాలో ఆ రకంగా వాళ్ళు వేసుకుంటున్నారు. వేసుకునే సమయంలో ఏం చేస్తున్నారు అనేది ప్రధానం. ప్రజాస్వామికమైనటువంటి విలువలు పాటిస్తున్నారా లేదా అనేది. ఒక ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీని రెండు జాతీయ పార్టీలు కలిసి చేస్తున్నటువంటి దాంట్లో ప్రాంతీయ ఆకాంక్షలతో ప్రాంతీయం పట్ల ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, ప్రాంత ప్రజలు కావచ్చు, వాళ్ళ హక్కులు ఏ రకంగా కోల్పోవాల్సి వస్తుంది అనేది ప్రధానమైనటువంటి అంశం కింద ఉంటుంది. ఇందాక అదే కదా, మీరు ఇందాక అన్నటువంటి నీళ్ల పంచాయతీ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉపయోగించుకుంది, తెలంగాణ తక్కువ ఉపయోగించుకుంది అనే అంశం ఒకటి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమయం నుంచి కూడా నిరంతరం నల్లగొండ ఖమ్మంలో ఉన్నటువంటి రైతాంగం ప్రతి సంవత్సరం నీళ్ల కోసం పంచాయతీలు, నీళ్ల కోసము పంటలు ఎండినటువంటి సిచ్యువేషన్. ఈ 9 ఏళ్ల కాలంలో పంటలు ఎండలేదే నల్లగొండ ఖమ్మంలో. ఎందుకు ఎండలేదు? ఎవరి వాట వాళ్ళ నీళ్లు రావడం జరిగింది. ఇంకొకటి, ఈ 60 సంవత్సరాల కాలంలో నీటి వినియోగం ఆధారితంగా ప్రకృతి కూడా బీఆర్ఎస్ టైంలో బాగానే సహకరించి పులకించి ప్రకృతి కూడా సహకరించిందని చెప్పేసి ఒకటి వినపడుతుంది. నీళ్ళు రాని సమయాలు కూడా ఉన్నాయండి. ఫస్ట్ జరిగింది ఏంది? 299 500 టీఎంసీలు టెంపరీగా విభజన జరిగింది. ఈ టెంపరీ 1 ఇయర్ ఎందుకు? రాష్ట్ర విభజన జరగగానే వెంటనే నీళ్లు రావాలి, వెంటనే పంటలైతే పండాలి, రైతులకు ఇబ్బంది జరగకూడదు. కేంద్రం ఏం చేయాలి? కొత్త ట్రిబ్యునల్ వేసి దీన్ని పంపకం చేయాలి. అప్పటికే ఉన్నటువంటి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 810 టీఎంసీలు వచ్చినటువంటి నేపథ్యము. ఆ 810 టీఎంసీలు ఏమైనాయి? ఏ స్టేట్ కా స్టేట్ పంచలే, ప్రాజెక్టుల వారీగా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకుంటుంది. అది కూడా లెక్క ప్రకారం కాదు. అప్పుడున్న ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఆంధ్రాకు ఉపయోగించుకునే విధంగా ఆంధ్ర నేతలు కట్టుకున్నారు ప్రాజెక్టులు. రైపేరియా రేట్ కింద మీరు చూపించారు. చూపించడంతో వాళ్ళకి 500 టీఎంసీలు ఉన్నాయి. తెలంగాణకు తక్కువ ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులకు నీళ్ళు 299 టీఎంసీలు ఉన్నాయి. 299 టీఎంసీలు ఉన్న ప్రాజెక్టుల వారీగా ఏ నీళ్ళు అయితే వాడుతున్నారో ఆ రకంగా 1 ఇయర్ కోసం చేసుకున్నారు. ఆ 1 ఇయర్ లోపల ఏం చేయాల్సి ఉంటే విభజన చట్టం ప్రకారము కేంద్రము ఈ నీటి విభజన సమస్య ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి చేయాల్సి ఉంటే దాన్ని చేయకుండా లాగుతూ 2023 వరకు వచ్చే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా పోతే మీరు సుప్రీంకోర్టు కేసును విత్డ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్ కు రిఫర్ చేస్తామంటే ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2023 జూలై ఆగస్టులో దీన్ని ఒక ట్రిబ్యునల్ కు ఏర్పాటు చేస్తూ ట్రిబ్యునల్ కు సిఫార్సు చేశారు. ఇప్పుడున్నటువంటి బచావత్ ట్రిబ్యునల్ కే సిఫార్సు చేశారు. ఈ 2 రాష్ట్రాల మధ్యలో కృష్ణానది జలాలను విభజన చేయండి అని చెప్పి దానికి సంబంధించినటువంటి వాదనలు కొనసాగుతున్నాయి. ఎప్పటి వరకు ఏంది? 60 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టుల వారీగా నీళ్లు ఏ రకంగానైతే ఉండేనా కేటాయించిన నీళ్లు కూడా రాలేదు ఈ 60 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు కేటాయించిన నీళ్లు వచ్చినందువల్ల అనేక సందర్భాల్లో కొంచెం నీళ్లు రాకపోయినా కరువు వచ్చినటువంటి సందర్భంలో కేటాయించి 299 టీఎంసీలకు సంబంధించినటువంటి నీళ్లు వాడుకోవడానికి ఓ స్వేచ్ఛ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ 9 సంవత్సరాల కాలంలో పంటలు ఎండలే. ఈ సంవత్సరమే ఎందుకు ఎండుతున్నాయి? వీళ్ళు నీళ్లు ఉన్నా గానీ సరైన సమయంలో నీళ్లు విడుదల చేయడంలో వీళ్ళు వచ్చామంటే కేఆర్ఎంబికి అప్పగించేసారు. ఫస్ట్ 15 రోజులనే ఉదయకాంత్ గారు
ఇప్పుడు క్లియర్గా గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు వినపడినటువంటి కరువు, సాగునీరు అవ్వచ్చు, తాగునీరు అవ్వచ్చు, హైదరాబాద్ వాసుల్లోకైతే ఇవి ఈ సమ్మర్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక ముందుంది ముసళ్ళ పండుగ, ఆల్రెడీ నీళ్ళ ట్యాంకర్ల సందడి మొదలైపోయిందని చెప్పేసి క్లియర్గా అంటున్నారు. అక్కడ పరిస్థితి కూడా అదే అని చెప్పేసి మీరు కూడా అడ్మిట్ చేశారు, మీ నాయకులు కూడా. అసలు మరి 10 సంవత్సరాల్లో వినపడినటువంటిది ఇప్పుడే ఎందుకు వినపడుతోంది? మీరు మళ్ళీ అదే ప్రశ్న నా నుంచి వచ్చేది అదే ఒకటే సమాధానం ఉంటది సార్. ప్రశ్నకు మళ్ళీ ఇదివరకు అడిగినారు, మీరు ఇదే ప్రశ్న అడిగినారు, మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ నన్ను అదే అడుగుతా ఉన్నారు. మరి ఇది సామాన్యుడి మదిలో ఉండేది ఇది. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాలేదండి, ఇప్పుడు మూడోసారి కూడా కేసీఆర్ గారే వచ్చుంటే, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చుంటే ఇదే రకమైన కరువు పరిస్థితులు ఉండేవని మీరు విశ్వసిస్తున్నారా? ఇది చెప్పండి. చెప్తున్నాను కదా, గడిచిన సంవత్సరాలన్నిటి మొత్తం మర్చిపోయినారు, గడిచిన పాలనంతా మర్చిపోయినారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏంటంటే, మేము ఉన్నప్పుడు సమర్థంగా నీటిని నిర్వహించాము అంటే ఇండైరెక్ట్ గా మేమే గనక మూడోసారి గనక వచ్చుంటే ఇప్పుడున్న కరువు పరిస్థితులు ఉండేవి కాదు. మేము రాకపోవటము సరే మంచో చెడో ఆయన కూడా అన్నారనమాట. ఏదో అనుకుంటే ఏదో అయిందని చెప్పేసి అంటున్నారు నిన్న కేసీఆర్ గారు, ఉన్నదే ఊడిపోయింది అన్నట్టుగా. ఆ రకంగా ఈ 4 నెలల్లోనే మాకున్నటువంటి ఆ సమర్థత వీళ్ళు చూపించలేకపోయారు కాబట్టి ఈ కరువు పరిస్థితులు అంతే తప్ప, ఈవెన్ ఇది కూడా చెబుతున్నారు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ, ఇది అవాస్తవమైనటువంటి ప్రకటనలు. ఏదైతే సరైనటువంటి వర్షాలు పడలేదు లాస్ట్ ఇయర్ అనేది రికార్డ్స్ కానీ తీసుకుంటే యావరేజ్ కన్నా కూడా ఎక్కువే పడినాయి అని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరు అందుకనే పదే అదే ప్రశ్న వస్తుంది. లేదండి, వాటర్ ఉన్నాయి, వాటర్ లేక కాదు. లెట్ హిమ్ ఆన్సర్. ఉదయకాంత్ గారు ప్లీజ్. ఒకటి సామెత ఒకటి ఉందండి, గుర్తుకు వస్తలేదు. అందరూ సక్రమంగా అన్నారు కానీ దొంగ ఎవరు మాంసం ఎట్లా మాయమైంది అన్నట్టుకుంది. అంటే మీరు చేసినవన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి. ఈనాడు ఏదైతే ఈ 4 నెలల్లో వచ్చిన విపత్తు ఏదైతే ఉందో అది కేవలము మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ మీదనే వేసే విధంగా కొనసాగిస్తా ఉందని చెప్తా ఉన్నాను. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండి ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఈ రోజు పరిపాలించుంటే కనుక, ఇదే విపత్తు ఉంటే కనుక వాళ్ళు ఏ రకంగా ఈ యొక్క విపత్తును అడ్రస్ చేసేవారు అన్నది వాళ్ళు కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కనీసం కూర్చోడానికి సెటిల్ కావడానికి కూడా కొంత టైం పడుతుంది. మరీ 3 నెలలకే లేకపోతే మరి 4 నెలలకి, నిజంగా చెప్పాలంటే 4 నెలలు కూడా పూర్తి కాలేదు. 4 నెలలు కూడా పూర్తిగా ప్రభుత్వం మీద మీరు అన్ని కోణాల నుంచి అన్ని మీరు బట్టకాల్చి మీరే ఏదైతే మనం వాగ్దానాలు చేసే అన్ని కూడా ముమ్మటి 1 by 1 ఒకటే చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. విజయ్ గారు ఇప్పుడు వాళ్ళు అన్నారని కాదండి, మీరు ఒప్పుకున్నదే కదా. 100 రోజుల లోపల ఇచ్చినటువంటి అన్ని హామీలని గ్యారెంటీలని నెరవేరుస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అయ్యే క్వశ్చన్ చేస్తున్నారు. మీరు రైతు రుణమాఫీ చేశారా? చేయలేదు కదా, చేయలేకపోయారు కదా. ప్రతి మహిళకి 2,500 రూపాయలు చొప్పున ఇవ్వాలి. ఇప్పటికి 4 నెలలు గడిచింది. 2,500 10,000 రూపాయలు బాకీ పడ్డారు. హరీష్ రావు గారు మేము క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఇది ప్రతి క్వింటాల్కి కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, అది కూడా ప్రతి పంటకి ఇవ్వాలి. ఇస్తున్నారా? ఇచ్చే పరిస్థితి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అని అడుగుతున్నారు. దాన్ని క్వశ్చన్ చేయాల్సింది. కాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారంటే, ఈ ప్రయత్నాలన్నీ మేము ప్రతి వారం కూడా మేము రివ్యూలు చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. అవి రిజల్ట్స్ రూపంలో కనపడటానికి కొంత టైం పడుతుంది అంటున్నారు. మీరేమో ఆగలేకపోతున్నారు, వాళ్ళేమో ఆగలేకపోతున్నారు, మీరేమో దానికి సమాధానం పూర్తిగా చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వ ట్రెజరీలో నిజంగానే గనక నిధులు ఉన్నాయా? ఫస్ట్ క్వశ్చన్. ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దాచుకుంటా ఉన్నదా? ఇది ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మేనిఫెస్టో రూపకల్పన చేసేటప్పుడే హామీలు గ్యారంటీలు ఇచ్చేటప్పుడే ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని అవి మనసులో పెట్టుకుని ఇవ్వాలి. ఎవరైనా ఇచ్చిన తర్వాత మళ్ళా ఈ రీజన్స్ చాలా పేలవం కనపడతాయి. రైట్, వాస్తవం అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కేటీఆర్ గారు అంటున్నారు ఏదో అనుకొని చెప్పేసి లంకి బిందులు ఉంటాయి అనుకొని చెప్పేసి వచ్చాము. ఇక్కడ లంకి బిందుల గురించి ఎవరు ఎత్తుకుతారు, గజదొంగలు ఎత్తుకుతారని చెప్పేసి అది సటైరికల్గా వినడానికి నవ్వుకోవడానికి బాగున్నా కానీ, అంటే నేనేమంటున్నానంటే
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీకు డేటా తెలుస్తుంది కదా, రాష్ట్ర పరిస్థితి ఏంటని, ఆర్థిక పరిస్థితి ఏంటనేది. ఓ పక్కన మీరే ఎంట్రీ, ఇది ధనిక రాష్ట్రం అని చెప్పేసి అప్పుల కుప్పగా మార్చారు. నేను అప్పుల కుప్పగా వచ్చిన రాష్ట్రం ఇన్ని హామీలు ఎలా నెరవేర్చగలమా లేదా, నెరవేర్చకపోతే ఎటువంటి పరిస్థితి, ఎటువంటి వ్యతిరేకత వస్తుంది, ఇవన్నీ మీరు కూడా గమనించాలి కదా. ఇప్పుడు 4 months అయిందండి మాట్లాడుకోవడానికి చెప్పినప్పుడు 22,000 పెన్షన్ ఇస్తాం. ఇప్పుడు 2,000 వస్తుందా అమ్మ 2,000 వస్తుందా? 4,000 పడుతుంది మీకు. ఇప్పుడు రైతు బంధు టింగ్ మని పడుతుంది ఇప్పుడు మీకు 10,000. ఇట్లా చెప్పలేదా అండి? ఇప్పుడు 4 నెలలు అయింది, తర్వాత 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయింది, 4 నెలలు అయింది. అవన్నీ చూసుకొనే కదా మేనిఫెస్టోలు అన్ని పెట్టింది. ఇప్పుడు దీనికి సాకులు చెప్పుడు కాదండి, చేసి చూపెట్టండి. ఓన్లీ కక్ష సాధింపు చర్యగా, ఓన్లీ కక్షతోనే ఎవరెవరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేం చేసిండ్రు ఏంది అని మరీ పని కట్టుకొని కక్ష సాధింపులు చేసినట్టే ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా పాలనైనా. నిక్కచ్చిగా అట్లనే కనబడుతుంది ప్రజలకు అందరికీ. రోజుకొకటి లీకులు ఇస్తా ఉంటాడు, ఇది బాయ్ అది బాయ్, అది అందులో అయింది ఇది ఇంట్లో అయింది, ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోతుంది, వీళ్ళు పోతుండ్రు వాళ్ళు పోతుండ్రు అనడమే తప్ప ఇప్పటికి ఏది లేదు, ఏది సాక్ష్యాలతో లేదు. బయటపడ్డ రోజు బయటపడుతుంది, చేస్తారు చెయ్యండి, చట్ట ప్రకారం ఏం చేస్తారో అది చేయండి. రోజుకోటి రోజుకు 2 మొత్తం టీవీలల్లా యూట్యూబ్లల్లా మూత ముగించుడు, లీకులు ఇచ్చుడు, ప్రతిపక్షాన్ని బీఆర్ఎస్ ను బదనాం చేసుడు తప్ప ఇక్కడ ఏం రేవంత్ రెడ్డి గారు ఓన్లీ కక్ష సాధింపే కనబడుతుంది తప్ప వచ్చిన 6 హామీలు చెయ్యండి, మంచిగా చేయండి. ఇచ్చినాయి ఎవరు వద్దు అంటున్నారు, చేస్తే మంచిగానే ఉంటారు. మీరే చాలా రోజులు ఉంటారు, ఎవరు వద్దంటలేరు కదా, ఎవరు అడ్డుపడతలేరు. సుశీలారెడ్డి గారు మీరు కూడా ఇప్పుడు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అంత ఈజీగా చిన్న విషయంగా మాట్లాడకండి, అది కూడా అంత సమంజసం కాదు. చిన్న విషయాలు అంటలేము, ఇక్కడ ఎవరన్నా చేసిన వాళ్ళు ఉంటే దోషులు ఉంటే చట్ట ప్రకారం ఏం జరిగేది చిన్న విషయం అంటలేము, పెద్ద విషయాలు అంటలేము. పెద్ద స్థాయి నుంచి అనుమతులు తీసుకొని అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దల ప్రకారమే మేము చేసామని చెప్పేసి ఇప్పుడు అధికారులు అడ్మిట్ చేస్తున్నారు. సెకండ్ థింగ్ ఆగండి, అదొకటే కాదు ఆఖరికి ఎలక్షన్స్ టైంలో అలాగే ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అడ్వాంటేజ్ తీసుకొని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని ఎవరైనా కూడా కోరుకుంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అదే స్థాయిలో అవకాశాలు ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అధికారుల చేత ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేటటువంటి అట్మాస్ఫియర్ ని తొంగలో తొక్కి ఇది దుబ్బాక టైంలో నేను ఎప్పుడైతే ఆరోపణలు చేశానో మొదటిసారి అని చెప్పేసి రఘునందన్ రావు గారు చెప్పినది ఈ రోజు ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. కాబట్టి దీన్ని గనక ఆల్రెడీ దీని మీద కంప్లైంట్స్ కూడా వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ కోణం అలాగే ఎలక్షన్స్ టైంలో జరిగినటువంటి అవకతవకలు ఆ కారణం చేతే గనక ఎమ్మెల్యే గనక గెలిచాడు అని అనుకుంటే ఆఖరికి అనర్హతకు కూడా గురయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఇవి అలాగే ఇవి న్యాయ పరిధిలో కూడా ఇది ఆ పర్టికులర్ ఎమ్మెల్యేలని అనర్హతకు గురి కూడా వేటు వేసే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి అంత రాజకీయంగా జరిగిందా, అధికారులు ఉన్నారు, పర్యవేక్షణలు ఉన్నారు, అరెస్ట్ అయ్యిండ్రు, అది జరుగుతుంది. ఎన్నికల సమయంలో పోలీసులు మొత్తం ఎన్నికల కమిషనర్ పరిధిలోనే ఉంటారండి. ఎన్నికల కమిషనర్ పరిధిలో పనిచేయాలి. డబ్బులు పట్టుకున్నారని అంటారు. ఎట్లా చేస్తాం? డబ్బులు పట్టుకోవడం మంచి పనే కదా. డబ్బులు పట్టుకోవడం అంటే అవి ఉత్త డబ్బులు అవన్నీ ఏంది, బ్లాక్ మనీయా ఏమని లెక్కలు చెప్పి తీసుకోవాలి. విజయ్ గారు టాస్క్ ఫోర్స్ వెహికల్స్ ని కూడా ప్రైవేట్ డ్రైవర్లను పెట్టుకొని డబ్బులు తరలించడానికి, బంగారం తరలించడానికి ఉపయోగించారని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నెమ్మదిగా బయట వస్తున్నటువంటి అంశాలు. ఫోన్ ట్యాపింగ్ ఎలక్షన్ టైంలో అది చేస్తే ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాలండి. గవర్నమెంట్ కి ఏముంటది అప్పుడు? ఎలక్షన్ కమిషన్ లో గవర్నమెంట్ జోక్యం చేసుకుంటుందా? టెక్నికల్ గా చూడండి, మేము ఇంతవరకు టెలిగ్రాఫ్ యాక్ట్ పెడతాము అని చెప్పి ఇంతవరకు టెలిగ్రాఫ్ యాక్ట్ ఇంకా పెట్టలే. ఇంతవరకు సాక్ష్యాలను తారుమారు చేసిర్రు అనే కేసే ఉన్నది. టెలిగ్రాఫ్ యాక్ట్ పెడతాము అని కోర్టుకు త్వరలో పెడతాము అని చెప్పారు. దీనికి ఇంతవరకు
అప్పుడు ఎవరండి? ఇప్పుడున్న శివధర్ రెడ్డే ఉన్నాడు, అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు రవిగుప్తా గారు అప్పుడు హోమ్ సెక్రటరీ పర్మిషన్ లేకుండా ఏది జరగదు. ఇప్పుడు హోమ్ సెక్రటరీ అప్పుడు ఇప్పుడున్న డీజీపీ గారు అప్పుడు హోమ్ సెక్రటరీగా ఉన్నారు. ప్లస్ ఎన్నికల సమయంలో జరిగినాయి అని అంటున్నారు. ఎన్నికల సమయంలో జరిగితే ఇప్పుడు డబ్బులు ఎన్నికల సమయంలో ఎవరిదండి ఇప్పుడు అంతా బాధ్యత? ఎన్నికల కమిషనరు, ఎలక్షన్ కమిషనర్ ఎవరి ఆధ్వర్యంలో ఉంటారు? కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంది. స్వతంత్ర సంస్థ, అదొక స్వతంత్ర సంస్థ. టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకున్నారు అంటే అది మంచి పని చేసినట్టే కదా. ఎలక్షన్ సమయంలో పైసలు మరి 3.5 కోట్లు రాజగోపాల్ రెడ్డి పట్టుకున్నారండి. 3.5 కోట్లు పట్టుకున్న వాటి గురించి చెబుతున్నారు, పట్టుకునే వాటి గురించి ఇప్పుడు బయటపడుతున్నాయి. అది కదా అధికారులు ఇప్పుడు అడ్మిట్ చేస్తున్నారు కదా. మరి పట్టుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ బాధ్యత అవుతుందండి. అంటే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క సహకారంతోనే కదా అడ్మినిస్ట్రేషన్ చేసేది. అంతేగాని ఎక్కడి నుంచి అయినా పట్టుకొస్తారా ఏంటంటే? కాదండి, వేరే దేశం నుంచి ఏమైనా పట్టుకొస్తారా? అధికారులను ఎవరు నియంత్రిస్తారు? ఎన్నికల కమిషన్ నియంత్రిస్తుంది. సరే, దాంట్లో కూడా ఇప్పుడు ఏపీలో కూడా వినపడుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఎస్పీలను మార్చారో ఆ ఎస్పీలు కూడా మళ్ళీ అధికార పార్టీకి ఇంతకు ముందు పనిచేసింది కాబట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తానే ఉంటాయి. మోడీయే చేయించిండు, ఎలక్షన్ కమిషనర్లను వాళ్ళ చేతిలో పెట్టుకున్నాడు అనేది మోడీనే అంటున్నారు. మరి ఇదంతా మోడీ చేయించిండా? మరి అదే బీజేపీకి సంబంధించిన రఘునందన్ రావు గారే కదా ఇప్పుడు ఆరోపణలు చేస్తుంది. మరి అది ఎలక్షన్ కమిషన్ తేల్చాలి. వివేక్ గారి కానీ ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి చూద్దాం. ఇది ఎంత దాకా పోతుంది, ఎవరెవరు హస్తం ఉందనేది తేలుతుంది. రైట్, ఎనీవే వీఆర్ షార్ట్ ఆఫ్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విజయ్ గారు, అలాగే సుశీలారెడ్డి గారు, ఉదయకాంత్ గారు, అలాగే పెంటపాటి పుల్లారావు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.